చందు ఛాంపియన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. హిందీతో పాటు తెలుగు ఆడియోలో కూడా వచ్చింది. అయితే ఒకటే, మీరు చందు ఛాంపియన్ సినిమాని తెలుగులో చూస్తున్నారా? నా సజెషన్ ఏంటంటే ఇఫ్ పాసిబుల్ ఒరిజినల్లోనే చూడండి. నేను తెలుగులో ఫస్ట్ 10 minutes చూసి సరిగ్గా లేదని ఒరిజినల్కి షిఫ్ట్ అయిపోయా. డబ్బింగ్ అండ్ ఫీల్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో కుదిరితే హిందీకే వెళ్ళండి. చందు ఛాంపియన్ అబ్బబ్బా సూపర్ ఉంది మూవీ. ఇట్స్ ఎమోషనల్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్. నచ్చింది నాకు. రియల్లీ నైట్ ఎప్పుడో అరౌండ్ 12కి షో వేస్తే అసలు టైం కూడా తెలియలేదు. అంతలా మునిగిపోయే సినిమాలు. ఐ మీన్ లాగేసుకుంది సినిమా. మెయిన్ క్యారెక్టర్స్ అయినా మురళి యొక్క జర్నీ అంత బాగుంది. మూవీ కమర్షియల్గా సరిగ్గా ఆడలేదు కానీ బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ మాత్రం ఇట్స్ ఛాంపియనే. ఎంతైనా బాలీవుడ్ రియల్ ఈవెంట్స్ అని బయోపిక్స్ తీయటంలో తోపే. ఈ సినిమా 1972 పారా ఒలింపిక్స్లో 50 meters ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ని సాధించిన మురళీకాంత్ పేట్కర్ యొక్క బయోగ్రఫికల్ మూవీ. సినిమాకి తగ్గట్టుగా తీశారు, ఆయన రియల్ స్టోరీని బేస్ చేసుకుని. అదేంటి స్విమ్మింగ్ అంటున్నావు, పోస్టర్ అండ్ ట్రైలర్లో బాక్సింగ్ ఉంది కదా అంటే అది మీరు చూసే తెలుసుకోవాలి. అందుకే చెప్పాను మురళీకాంత్ గారి జర్నీయే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. దాన్ని ఇంకా గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్తో తీశారు ఈ సినిమాని. ఎంత బయోపిక్ అయినా స్క్రీన్ ప్లే సరిగ్గా ఉండాలి, అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడైతే పర్ఫెక్ట్ ఉంది. స్క్రీన్ ప్లే రైటింగ్లో ఒక బయోపిక్ని ఎలా తీయాలి, క్యారెక్టర్ రైటింగ్, డైలాగ్స్, ఈవెంట్స్, ప్రొసీడింగ్స్ ఎంత రసభత్తరంగా ఉండాలి, ఏం చెప్పాలి, ఏం చూపియాలి, ఏం అక్కర్లేదు, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మెజర్ చేసి తీసినట్టుగా ఉంటుంది. రైట్ కార్డ్స్లో టచ్ అవుతాయి కొన్ని మూమెంట్స్ అయితే, లైక్ తన పేరెంట్స్ వదిలి వెళ్ళిపోవటం ఇలాంటివి. పాస్ట్ అండ్ ప్రెజెంట్కి మూవీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. 1952 నుంచి స్టార్ట్ అయ్యి 1964 టోక్యో ఇంటర్నేషనల్ బాక్సింగ్, 1965 ఇండోపాక్ వార్, 1972 పారా ఒలింపిక్స్, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. మురళీ క్యారెక్టర్ ఎంతలా ఎక్కిద్దంటే చూసే మనకి ఫీల్ అండ్ ఎమోషనల్ థింగ్స్ హెవీగా ఉంటాయి. ఆ క్యారెక్టర్నే ఫాలో అవుతాం. ప్రతి స్టేజ్లోనూ మురళీ క్యాంట్ కాదు, మురళీ కెన్ అని ప్రూవ్ చేసే ఈవెంట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్గా అవుతాయి. ఏం చేస్తాడు, గెలుస్తాడా లేదా, ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా ముందుకు వెళ్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇలా ఇవన్నీ ఫుల్ ఎగ్జైట్ చేస్తాయి. చెప్తున్నా కదా, ఎమోషనల్ అవటం మాత్రం ఖాయం. పర్ఫార్మెన్సెస్ వైజ్ కార్తిక్ ఆర్యన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ హీస్ బెస్ట్ ఫిలిం కూడా ఇదే నా వరకు. రిమైనింగ్ అంతా కూడా బాగా చేశారు, ఎవ్వరూ తగ్గలేదు. బీజిఎం బాగుంది, ఈవెంట్స్ హై అవ్వడానికి హెల్ప్ అయింది అండ్ సాంగ్స్ కూడా గుడ్. కరెక్ట్ టైంకి పడతాయి, మంచి ఫ్లోని ఇస్తాయి. కెమెరా వర్క్ అయితే వెరీ గుడ్, కొన్ని షార్ట్స్ కంటిన్యూస్ షార్ట్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ భలే ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ కూడా ఆర్మీ క్యాంప్కి సంబంధించి బాగా చేశారు. ఫైనల్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఎ ఛాంపియన్. మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ప్రజెంట్ అయితే రెంట్ బేసిస్ మీద. ఒరిజినల్ ఓకే అనుకుంటే ఒరిజినల్లోనే చూడండి, ఇక కుదరదు అనుకుంటేనే తెలుగులో చూడండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి చందు ఛాంపియన్ మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.